ఆల్మోస్ట్ ఈ 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ 5 మూవీస్‌లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవడానికి ఏంటంటే, జోనర్స్ డిఫరెంట్ జోనర్స్ అండి. ఇప్పుడు 'ప్రేమ్ అంటే' మూవీ ప్లస్ మనకి 'సంతాన ప్రాప్తిరస్తు' అనే 2 మూవీస్ డిఫరెంట్ జోనర్. ప్లస్ మనకు 12 బై ఇయర్ రైల్వే కాలనీ డిఫరెంట్ జోనర్. 'రాంబాయి' అనేది డిఫరెంట్ జోనర్. సో, జోనర్స్ డిఫరెన్స్ అయినా గానీ ఓవరాల్‌గా ఫ్యామిలీస్ ఎలా సాటిస్ఫై అవుతారంటే, 'ప్రేమ్ అంటే' మూవీ ఏదో టైమ్ పాస్‌కెళ్ళి చూడాలి. పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. స్టోరీస్ ఏం అవసరం లేదు. ఏదో టైమ్ పాస్ అనుకుంటే ఒక చిన్న క్రైమ్ స్టోరీ. ఇద్దరు దొంగలు ఎలా దొరుకుతారన్నది కాన్సెప్ట్ తోటి ఉంటుంది. సో, అంత క్లిక్ కాలేదు యాక్చువల్లీ. ఓకే. అంతకు మించి ఓటీటీ మూవీ చెప్పాలంటే. సెకండ్ కమింగ్ టు 'పంచ్ మినార్.' సో, దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వేస్టే. సో, నేను దీన్ని ఎలిమినేషనే చేస్తున్నా. యాక్చువల్లీ ఓటీటీలో చూసుకొని టైమ్ పాస్ కానప్పుడు తప్ప, ఇక స్పెషల్‌గా చూడాల్సిన మూవీ అయితే కాదు 'పంచ్ మినార్.' కమింగ్ టు థర్డ్ మూవీ. థర్డ్ మూవీ వచ్చేసి మనకిది 'సంతాన ప్రాప్తిరస్తు.' ఈ 'సంతాన ప్రాప్తిరస్తు'లో ఒక 'చాందినికి' సెపరేట్ ఫ్యాన్ పేజ్ లాగా ఉంటుంది. వాళ్ళకి బావుంటుంది. 'చాందిని' హీరోయిన్ లవర్స్‌కి ఉంటారు. హీరోయిన్‌కి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది మూవీ. రిమైనింగ్ ఎవ్రీథింగ్ అంత మాత్రానే. స్కిప్ చేయాల్సిన మూవీ ఇది కూడా ఓటీటీ మూవీ చెప్పాలంటే. నెక్స్ట్ కమింగ్ టు ప్లస్ మనకిది 'రాజు వెడ్స్ రాంబాయి.' మీకు కొత్త లవ్ స్టోరీ చూడాలి. కొత్త ఎక్స్పెరిమెంటల్‌గా చూడాలి. ఫ్రెష్ స్టోరీ, ఫ్రెష్ క్యాండిడేట్స్ అన్నట్టుంటది గదా! అలాంటి వాళ్ళకందరికీ ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. చెప్పాలంటే విన్నర్ చెప్పాలంటే 'రాజు వెడ్స్ రాంబాయి' అని చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్‌లో 12 బై రైల్వే కాలనీ అని చెప్పుకోవచ్చు. థర్డ్ ప్లేస్‌లో 'ప్రేమ్ అంటే', ఫోర్త్ ప్లేస్‌లో 'సంతాన ప్రాప్తిరస్తు', ఫిఫ్త్ ప్లేస్‌లో మనకి ఈ మూవీ ఉంటుంది కదా 'పంచ్ మినార్' అని చెప్పేసి అది. ప్లస్ 'రాజు వెడ్స్ రాంబాయి' ఎవరికి నచ్చదు అని చూసుకుంటే ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు గదండీ! అమ్మాయి తల్లిదండ్రులు పేరెంట్స్ లాంటి ఉంటారు గదా! అది కరెక్ట్ లాగానే అనిపిస్తుంది. సో, వాళ్ళకి మేబీ అంత నచ్చకపోవచ్చు. రిమైనింగ్ ఎవ్రీథింగ్ పబ్లిక్‌కి చాలా బాగా అనిపిస్తుంది. ప్లస్ ఇంకా 'రాజు వెడ్స్ రాంబాయిలో' 2 మైనస్ పాయింట్లు ఉన్నాయండి. ఆ మైనస్ పాయింట్లు కూడా ఏంటివంటే, యూ కాంట్ సే జాన్సన్ అండ్ జాన్సన్ అని చెప్పి డైలాగ్ ఉంటుంది. అది ఒక్కసారికి 2 సార్లు సెట్ అయింది గానీ 3, 4, 5, 6 సార్లు పెట్టారు. అదొక్కటి మైనస్ పాయింట్ అండి. ఇంకోటేంటంటే సెకండ్ హాఫ్‌లో స్టార్టింగ్ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అంత బాగా అనిపించదు. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సినిమా చాలా క్లీన్‌గా, నీట్‌గా చాలా బాగా అనిపించింది. కామెడీ గూడా డిఫరెంట్ కామెడీ అనిపిస్తుంది. చాలా బా అనిపించింది అది గూడా. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఓకే అండి. ప్లస్ 12 బై ఎయిర్ రైల్వే కాలనీ అయితే మీకు థ్రిల్లర్ మూవీస్ చూడాలనుకుంటారు గదా! అలాంటి ఎక్స్‌పెరిమెంట్ అనుకోవచ్చు. కొంచెం బానే ఉంది. బట్ ఎందుకో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి థ్రిల్లర్ మూవీస్, ఇలాంటి మూవీస్ స్పీడ్‌గా ఎళ్ళాలి గానీ స్లోగెళ్ళిందనుకోండి మైనస్ పాయింట్. సో, 12 బై ఎయిర్ రైల్వే కాలనీకి అదే పెద్ద మేజర్ మైనస్ పాయింట్. సాంగ్స్ బాలేవు. కామెడీ వర్కౌట్ కాలేదు. జస్ట్ ట్విస్టులు బావుంటాయి. అదొకటి పెట్టుకోవచ్చు. అది కూడా స్లో వస్తాయి ట్విస్ట్ అది అంత మంచిగా అనిపించదు. స్టెప్ బై స్టెప్ ఎందుకంటే మనకు థ్రిల్లర్ మూవీస్ ఎప్పుడైతే థ్రిల్లింగ్‌గా ఉండాలి గానీ అంత థ్రిల్లింగ్ అనిపించవు. కొన్ని ట్విస్టులు 2, 3 బావుంటాయి. సో, మళ్ళీ కమింగ్ టు 'సంతాన ప్రాప్తిరస్తు.' ఇదంటే ఎవరికి నచ్చుతదంటే ఇప్పుడు పిల్లలు కాకుండా ఉంటారు గదండీ! అట్లా పెళ్లైన కొత్త జంట ఉంటారు గదా! వాళ్ళకి కొంచెం కనెక్ట్ అయితుంది. అంతకుమించి ఇంకెవరు కనెక్ట్ కాదు ఆ సినిమా. మళ్ళా 'పంచమినార' సెకండ్ హాఫ్‌లో కొద్ది వరకు కామెడీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే వరస్ట్. ఇగ చెప్తున్నా కదా! ఇవన్నీ టైమ్ పాస్ మూవీస్, ఓటీటీ మూవీస్. థియేటర్‌లోకెళ్ళి చూడాలంటే మాత్రం 'రాజు వెడ్స్ రాంబాయి.' సెకండ్ ఆప్షన్‌గా చూడాలనుకుంటే మాత్రం 'ప్రేమ అంటే.' ఈ రెండే చూడండి. మిగతా తర్వాత థ్రిల్లర్ అంటే ఇది మనకు 'నరేష్' గారిది 'రైల్వే కాలనీ.' ఇంతకు మించి ఏం లేదండి. యాక్చువల్లీ విన్నర్ 'రాజు వెడ్స్ రాంబాయి.' మర్చిపోయాను 'రాజు వెడ్స్ రాంబాయిలో' ముఖ్యంగా 2 సీన్స్ 3, 4 సీన్స్ ఉంటాయండి. తను ఒక దగ్గర ఉంటుంది. తను వాయిస్ సౌండ్ పెట్టి ఇనిపిస్తుంటాడు. ఆ సాంగ్‌కి డాన్స్ చేస్తుంటారు ఇద్దరు. అది మాత్రం థియేటర్‌లో మామూలుగా లేదండి. ఓ రేంజ్ పెర్ఫార్మన్స్ అనుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది ఆ సీను. ఇక ఎవ్రీథింగ్ ఫైన్ అండి. యాక్చువల్లీ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇంకోటి నేను మేజర్‌గా స్పెషల్‌గా చెప్పాలనుకుంటున్నానండి. ఈ మూవీని 'రాజు వెడ్స్ రాంబాయి' నేను పాజిటివ్‌గా ఇచ్చాను అంతో ఇంతో. ఇంకొకరో ఇద్దరు పాజిటివ్‌గా ఇచ్చారు. రిమైనింగ్ ప్రతి ఒక్కరు వరస్ట్ అని చెప్పారు. నాకు తెలిసి ఇంత వరస్ట్ ఎందుకు చెప్పారో నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకేమన్నా పైసలు ముట్టలేవని చెప్పేసి వరస్ట్‌గా ఇచ్చారా నాకు తెలీదు. చాలా వరస్ట్‌గా ఇచ్చారు. బట్ వాళ్ళ రివ్యూస్‌కి అన్నిటికి ఉల్టాగా సినిమా మామూలు లేదండి. సూపర్ డూపర్ హిట్ అయితుంది. 100 స్క్రీన్స్ పెంచారంటే అర్థం చేసుకోండి రిలీజ్ అయిన 3 డేస్ తర్వాత. అంతా నేను కూడా చాలా బాగా ఇంకోటేంటంటే రివ్యూ చెప్పే వాళ్ళకి ఒక స్పెషల్‌గా ఒక పాయింట్ చెప్తున్నాను. అరె నాయన మీరు పెద్ద రీసెర్చ్ అనలిస్టులు కాదురా నాయన. నార్మల్‌గా చూసి ఒక రివ్యూ చెప్పండి గానీ, మీరు పెద్ద రీసెర్చ్ అనలిస్ట్ చేసి వరకు చెప్తున్నారు. అంత రీసెర్చ్ అవసరం లేదు బ్రో. చూసి చెప్పండి. ఈవెన్ పూల చొక్క వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికి చెప్తున్నాను. రగడి వీళ్ళందరికి చెప్తున్నాను. అంత రీసెర్చ్ అనలిస్ట్ ఏదో జాబ్ చేసుకోండి బ్రో. సాఫ్ట్‌వేర్ జాబు. రివ్యూస్ చెప్పకుండా. అర్థం చేసుకోండి. ఎంత చెప్పాలో అంత చెప్పండి గానీ, మీరు ఇంకా తొవ్వి తీస్తా అంటే ఏం ఉండదు. ఎంత తవ్వినా గానీ ప్రతి దాంట్లో ఒక మైనస్ పాయింట్ ఉంటది. అర్థం చేసుకోండి. సినిమాని ఒక నార్మల్ పబ్లిక్‌కి అర్థమయ్యే విధంగా రివ్యూ చెప్పండి అంతే. డెప్త్‌గెళ్లి చెప్తా అంటే మాత్రం పని కాదండి. అర్థం చేసుకోండి. థాంక్స్ సపోర్ట్ చేయండి.